ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనము చతుర్థకాండంలో 24వ అధ్యాయంలో 52వ శ్లోకం చదువుతున్నాం. పదశరత్ పద్మపలాశరోచిష నకాద్యుభిర్నాంత అఘం విధున్వత ప్రదర్శయా స్వీయమాపాస్త సాధ్వసం పదం గురు మార్గ గురు తమోజుషాం. లక్ష్మీ మాతాజీ, ఇప్పుడు ఈ శ్లోకాన్ని తాత్పర్యము అండ్ పర్పోర్ట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24, అధ్యాయం పేరు శివగీతం నుండి 52వ శ్లోకం చదువుకుంటున్నాం. పదాసరత్ పద్మపలాసరోచిష నఖద్యుభిః నః అంతః అఘం విదున్వత ప్రదర్శయా స్వీయం అపాంత సాధ్వసం పదం గురో మార్గ గురు తమోజుషాం. దేవా, నీ చరణములు శరత్కాల పద్మ దళములను బోలి బహుసుందరంగా గోచరించును. నీ చరణ కములముల నఖకాంతి బద్ధజీవుని హృదయమునందలి అంధకారమును శీఘ్రమే తొలగించివేయును. హే ప్రభు, భక్తుని హృదయము నుండి సమస్త అంధకారమును తొలగించి వేసిరి అట్టి నీ రూపమునే దయతో నాకు చూపుము. నీవే ఎల్లరకు పరమగురుడువు కనుక అజ్ఞానాంధకారముచే కప్పబడిన బద్ధజీవులందరూ నీ వంటి గురువు ద్వారా జ్ఞానవంతులగుదురు. ఈ విధంగా శివుడు భగవానుని దేహాంగములను ప్రామాణికంగా వర్ణించినాడు. ఇప్పుడు అతడు భగవత్ చరణార విందములను చూడగోరుచున్నాడు. భక్తుడు భగవానుని దివ్య రూపమును చూడగోరినప్పుడు తొలుత అతని పాద పద్మములను గాంచుచు రూపధ్యానమును ఆరంభించును. శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుని శబ్ద రూపముగా పరిగణించబడింది. దీని అందలి 12 స్కందములు అతని దివ్య రూపమును అనుసరించియే విభజింపబడినవి. ప్రథమ ద్వితీయ స్కందములు దేవదేవుని పాదపద్మములని పిలువబడును. కనుక భక్తుడు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములని తొలుత దర్శించ యత్నించవలనని శివుడు ఉపదేశించుచున్నాడు. దీని మరి యొక్క భావము ఏమనగా, శ్రీమద్ భాగవత అధ్యయనమున శ్రద్ధ కలిగిన వాడు ప్రథమ ద్వితీయ స్కందముల అధ్యయనమును శ్రద్ధతోను గంభీరముగాను చేపట్టవలసి ఉన్నది. శ్రీకృష్ణుని పాద పద్మశోభ శరత్కాల పద్మ దళములతో పోల్చబడింది. శరత్కాలమున నదులు సరస్సుల్లోని బురద నీరు ప్రకృతిచే నిర్మలముగా అగును. ఆ సమయమున సరస్సులలో విరబూసిడి పద్మములు తేజోవంతముగాను సుందరముగాను కనపట్టును.
పద్మమును భగవత్ చరణములతోను, పద్మ దళములను పదనఖములతోను పోల్చుట జరుగుచుండును. శ్రీకృష్ణ భగవానుని పదనఖములు దేదీప్యమానములని బ్రహ్మ సంహిత తెలిపినది. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య, భగవానుని ప్రతి దివ్య దేహాంగము ఆనంద చిన్మయ సదుజ్వలమై ఉండును. ఆ విధముగా ప్రతి దేహాంగము శాశ్వత తేజ సమన్వితమై ఉండును. సూర్యకాంతి భౌతిక జగత్తు యొక్క అంధకారమును నశింపజేసినట్లు భగవానుని దేహకాంతి బద్ధజీవుని హృదయమునందలి అంధకారమును అంతటిని వెంటనే తొలగించివేయును. అనగా దివ్య విజ్ఞానమును తెలుసుకొనగోరు వారు, భగవానుని దివ్య రూపమును చూడగోరు వారు శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ ద్వితీయ స్కందముల అధ్యయనము ద్వారా తొట్టదొలుత అతని పాద పద్మములను దర్శింప యత్నించవలను. కృష్ణ పాద పద్మములను గాంచినప్పుడు హృదయమునందలి అన్ని రకములకు సంశయములు, భయములు తొలగిపోగలవు. ఆధ్యాత్మిక పురోగతిని బడియుటకు మనుజుడు నిర్భయత్వమును బడియవలనని భగవద్గీత యందు తెలుపబడింది. అభయం సత్వ సంశుద్ధి, భౌతికతాధ్యాత్మము వలనే భయము కలుగుచున్నది. భయం ద్వితీయ అభినివేశతః స్యాత్ అని శ్రీమద్ భాగవతం కూడా పలికినది. అనగా భయమనున్నది దేహాత్మ భావన వలన కలిగినట్టిదే. దేహాత్మ భావనలో మునిగి ఉన్నంత వరకు మనుజుడు భయస్థుడై ఉండును. కాని అతడు అట్టి భౌతిక భావన నుండి బయటపడినంతనే బ్రహ్మభూత స్థితిని బడసి శీఘ్రమే భయదూరుడగును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, భయరహితుడు కానిదే ఎవ్వడును ఆనందమయుడు కాజాలడు. భక్తులు కృష్ణ పాదారవింద సేవలు నిరంతరము నెలకొనిన వారై నిర్భయులను నిత్యానందమయులను అగుదురు. దీనిని గూర్చి భాగవతమున ఇట్లు చెప్పబడింది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భగవద్భక్తి యోగము వలన మనుజుడు నిర్భయుడు ఆనందమయుడు కాగలడు. ఆ స్థితిని బడియనదే అతడు భగవత్ విజ్ఞానమును అవగతము చేసుకొనజాలడు. భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భౌతిక జగత్తు యొక్క భయము నుండి పూర్తిగా బయటపడిన వారికి ఈ శ్లోకము అన్వయించును. మనుజుడు ఆ విధముగా ముక్తుడైనప్పుడు భగవత్ రూప లక్షణములను నిజముగా అవగతం చేసుకొనగలడు. కనుక భగవద్భక్తి యోగమును ఆచరింపమని ఎల్లరకు శివుడు ఉపదేశించుచున్నాడు. రాబో శ్లోకములో స్పష్టము కానున్నట్లు ఆ రీతి వనరించుట ద్వారా మనుజుడు నిజముగా ముక్తుడై ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించును. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజల శలాకయ చక్షుర్విమిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీకృష్ణ భగవానుడే పరమ గురువు. ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి కూడా ఆధ్యాత్మిక గురువే అగును. భక్తులకు భగవానుడు తన పాద పద్మ నఖకాంతిచే అంతరము నుండి జ్ఞానోదయము కావింపగా అతని ప్రతినిధి గురుదేవుడు బాహ్యమున జ్ఞానోదయము చేయును. కృష్ణ పాదారవిందములని స్మరించుచు ఎల్లప్పుడూ గురుదేవుని ఉపదేశమును స్వీకరించుచు మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున పురోగమించి వేద జ్ఞానమును అవగతం చేసుకొనగలడు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్తైతే కథితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. భగవచ్చరణారవిందములందు మరియు గురుదేవుని యందు అచంచలమగు విశ్వాసం కలిగిన వానికి వేద జ్ఞానము యొక్క నిజమైన అర్థము విదితమగునని వేదము పలికినది. ఇది శ్వేతస్వర ఉపనిషత్తు నందు పలికినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో జాయిన్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వినమ్ర నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైమ్. లెట్ us షేర్ సమ్ ఆఫ్ మై భాగవతం లెర్నింగ్స్ మీతో అందరికి పంచుకుందాం అనుకుంటున్నా. లెట్ మీ స్టార్ట్ విత్ క్విక్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకథా మహ్యం దతాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నితినామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టి, ద క్రియేషన్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్, అందులో అధ్యాయం 24 రుద్రగీతలో మనము రుద్రగీత యాక్చువల్ శ్లోక సెక్షన్లో 33 నుంచి 68 రుద్రగీత ఉంది ఈ అధ్యాయంలో. అది మనం పరిశీలిస్తున్నాం. దాన్ని కూడా 4 సబ్ సెక్షన్స్గా లాస్ట్ టైం మనం డివైడ్ చేసుకున్నాం, నేను చెప్పాను అనుకుంటా. సో అందులో ఒక సబ్ సెక్షన్ అయిపోయింది 33 నుంచి 43 వరకు. అక్కడ లైక్ మన ప్యూరిఫికేషన్ కోసము మనం చతుర్వ్యూహ రూపాలను, భగవంతుడిది పంచభూత దేవతలను ఎలా నమస్కారం చేసుకొని ఆత్మశుద్ధి పొందటం, అది చూసాము ఆ సెక్షన్లో. తర్వాత సెక్షన్లో ఇప్పుడు మనం ఉన్నాము, దాంట్లో మనము భగవంతుని దివ్య రూప దర్శనం మరియు సేవ అనేది ఈ సబ్ సెక్షన్లో మనం నేర్చుకుంటున్నాం 44 నుంచి 53. తర్వాత గ్లోరీ ఆఫ్ భక్తి అండ్ భక్త అండ్ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డ్యూటీ గురించి, లార్డ్ రియల్ మర్సీ అంటే ఏంటి, ఇప్పుడు భక్తి మహిమ, భక్తి సేవ, సత్సంగం, ఇవన్నీ భగవంతుని నిజమైన కృప మన మీద. సో భక్తికి మనం భగవంతుని లైక్ మోక్ష మార్గం కాదు కానీ కృష్ణ ప్రేమకు ఇది ఒక మార్గం మన భక్తి. సో అది మనం దాంట్లో తెలుసుకుంటాం. తర్వాత లాస్ట్ ఫలస్తుతి ఆర్ లైక్ అది లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద చాప్టరు. బట్ 60 నుంచి 68 శ్లోకాలేమో లార్డ్ యొక్క రిలేషన్ విత్ మెటీరియల్ క్రియేషన్ గురించి మాట్లాడుకుంటాం. సరే, ఈరోజు మనం సందర్భంలో వస్తే ప్రచేతసులు లైక్ దీర్ఘకాలిక తపస్సు చేశారు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. చేసి ఉన్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి పరమశివుడు హిమాలయస్ నుంచి వెళ్తున్నప్పుడు ఆయన వీళ్ళ హ్యూమిలిటీ చూసి శివుడు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించారు అన్నట్టు. ఏమని అంటే, మీరు గొప్ప కృష్ణ భక్తులు కావాలని చెప్పి ఈ రుద్రగీతాన్ని వాళ్ళకు నేర్పించారు అన్నట్టు ప్రచేతసులకు ఈ సూత్రం. సో అది ఆ సూత్రమేమో ఇప్పుడు మనం రుద్రగీత, శివుడు స్వయంగా కృష్ణుని మహిమను బోధించిన గీతమే రుద్రగీత. అది మనము నేర్చుకుంటున్నాం ఈ చాప్టర్లో దాంట్లో. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం క్విక్ రివ్యూ చేసాము. సో ఇంకా చాలా క్విక్ రివ్యూ చేస్తే ఈరోజు 33, 34 ఇవన్నీ చతుర్వ్యూహ రూపాల నమస్కారం గురించి మనం నమస్కారం చేస్తున్నామని నేర్చుకున్నాం. అందులో వాసుదేవుడు అంటే పరమసత్యము, సంకర్షణుడు జీవతత్వము, ప్రద్యుమ్నుడు మనసు, అనిరుద్ధుడు అహంకారం, ఇలా అన్ని 4 విస్తరణల ద్వారా భగవంతుని సృష్టి నియంత్రిస్తాడని స్తుతిస్తున్నాం మనం. సో తర్వాత మనం ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేది పంచభూతాల వెనుకున్న దేవతలకు కూడా నమస్కారం చేస్తున్నాం 35, 36 శ్లోకాల్లో. సో మనలో మనస్సు కానీ అన్ని ఇంద్రియాలు కానీ అన్ని భగవంతుడి శక్తులే అని మనం అర్థం చేసుకున్నాం అన్నట్టు. మన ప్రాణాలు కానీ ప్రతిదీ క్రియేషన్ కృష్ణుడే, మనలో ఉన్న ప్రతి శక్తి కృష్ణుని ప్రసాదమే అని తెలుసుకున్నాం. అది 37 శ్లోకాలు. 38లో కూడా మన హృదయంలోనే పరమాత్మ ఉంటాడు అని తెలుసుకున్నాం. సో మనకు అంతరంగ గురువు కూడా పరమాత్ముడే అని తెలుసుకున్నాం. తర్వాత 39లో శుద్ధ సత్వ స్వరూపమే భగవంతుడు అని తెలుసుకున్నాం. అతను ఈ 3 త్రిగుణాలకు అతీతుడు, మాయా అతీతుడు. సో అది మనం తెలుసుకున్నాం. సో ఆయన భక్తులకు మాత్రమే దర్శనం ఇస్తాడని కూడా తెలుసుకున్నాము. ఆయన రీచ్ కావడం ఓన్లీ భక్తి మార్గమే, ఒకటే ఒక మార్గం భక్తి మార్గం అని కూడా తెలుసుకున్నాం. 40 శ్లోకాలు అతని దివ్య రూపం ధ్యానం గురించి, అంత శాంతిమయమైనది, సౌందర్యమయమైన, మంగళమయమైన రూపాన్ని కూడా ధ్యానం చేయడానికి మనుషుని శుద్ధి చేసుకుంటున్నాం అన్నట్టు. సో అది ఆ రూప ధ్యానం చేస్తే మన మనసు శుద్ధి జరుగుతుంది. అది శ్రేష్ఠ మార్గం మనసు శుద్ధి చేసుకోవడానికి. రూప ధ్యానం ఇప్పుడు మన లీలాలు, పాస్ టైమ్స్ అని, లేకపోతే క్వాలిటీస్, గుణాస్ అని, రూప, ఇవన్నీ 3 రకాల ధ్యానం చేయొచ్చు. సో ఇది రూప ధ్యానం కిందకు వస్తుంది. తర్వాత
మనం 41 శ్లోకాల్లో కూడా చూసాము. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ భగవంతుని శక్తులే కాబట్టి గుణ అవతారాలలో కూడా రుద్ర ఈజ్ ఆల్సో తమో గుణ అవతారము, బ్రహ్మదేవుడు రజోగుణ అవతారము, అండ్ విష్ణు సాత్విక గుణ అవతారము అవన్నీ చూసాము. తర్వాత అవన్నీ ప్రపంచం మొత్తం కృష్ణుని శక్తి యొక్క విస్తరణ అని తెలుసుకోగలిగాము. సో భగవంతుని దివ్య సౌందర్యం 42 శ్లోకాల్లో చూసాము. ఆయన ఎట్లా ఆ, అతని చూపుతోనే లైక్ ఎంత లైక్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. యాక్చువల్గా మహావిష్ణువు ఒక చూపు చూస్తేనే మెటీరియల్ క్రియేషన్ క్రియేట్ అయింది. గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు పుట్టడం ఇవన్నీ సెకండరీ క్రియేషన్ ఇవన్నీ ఆ, ప్రకృతిని చూసినంత మాత్రంలో జరిగిపోయినాయి. ఈ సోల్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ బీజ ప్రదాపిత అని అంటాం కదా, సో ఆ విధంగా జరిగినాయి అన్నట్టు. సో ఆయన శక్తి త్రయం అంటే ఈ త్రయం అంటే మూడు శక్తులు ఉంటాయి జనరల్గా: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సో ఇవన్నీ కలవాడు. ఆ, మన అలా ఇప్పుడు ఫాల్స్ ఈగో కానీ మనకి ఇవన్నిటికీ ఆయనే కారణం. చిత్త ఆలోచనలకు రూపం ఆయనే, వాక్కు భాష శక్తులకు అధిపతి ఆయనే. సో మన మనసు, అహంకారం, వాక్కు ఇవన్నిటి అన్నీ ఆయన శక్తులే. మనం ఏదో మనది అని అనుకుంటాం, మనది ఏదీ లేదు, మొత్తం ఆయన ఇచ్చిన ప్రసాదమే. సో అది మనం తెలుసుకున్నాం 43rd శ్లోకాలో. 44లో మనం ఆయన దర్శనం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం రూపము. సో భక్తులకు ఎంతో అత్యంత ప్రియమైనది ఆయన రూపం. సో నిన్న మనం శ్రీ చైతన్య మహాప్రభుని కూడా చూడడానికి చాలామంది వచ్చారు. అది ఇస్కాన్ బాల్టిమోర్లో. సో చూసాం ఎంత ఫ్లవర్ డెకరేషన్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. నాకు కూడా మాతాజీ ఎక్కడి నుంచో పంపించింది ఇండియాలో. ఐ థింక్ ఎగ్జాక్ట్ తెలియదు, బట్ ఈ టెంపుల్ పేరు, బట్ బృందావన్కి వెళ్ళినట్టుంది ఆ మాతాజీ. సో నాకు పెడితే నేను ఈ గ్రూప్లో షేర్ చేశాను అవి. సో 45, 46లో కూడా దివ్య రూప వర్ణన ఎలా అని చూపించారు. అంటే ఆయనకు ఎలా ఉన్నాయి: మేఘశ్యామ వర్ణము, సర్వ సౌందర్య సంగ్రహము, చతుర్బాహు, సుందర సుందరాన సుందర సుందరాననం, అలా ఆయన కమలదళ నేత్రాలు, సుందర భ్రూములు, సునాసికం, ఆ, ఆయన అంతా శోభాయమాన ఆభరణాలు ఎలా ఉన్నాయి అవన్నీ వర్ణించారు అన్నట్టు భగవంతుడి రూపం. సో అపార సౌందర్యంతో నిండి ఉంది అన్నట్టు ఆ శ్లోకాలలో చెప్పారు. 47, 48లో కూడా దివ్య రూప వర్ణన. ఇప్పుడు ఎలా ఆయన ఈ బ్యూటీ ఎవర్ ఇంక్రీజింగ్, మనలాగా కాదు. మనది ఏంటి, ఎవర్ డిక్రీజింగ్, మనది డికే అవుతుంటుంది. మనం ప్రతి నిమిషానికి చేంజ్ అవుతుంటాం. ఎన్నో బ్లడ్ సెల్స్ మనలో బాడీలో చనిపోతుంటాయి. ఓల్డ్ ఏజ్కి డికే స్టార్ట్ అయింది. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే, పిల్లలకైతే యవ్వనం నుంచి గ్రోత్ పెరుగుతుంది. సో మనది డికే స్టార్ట్ అయింది. సో కాబట్టి అది, బట్ ఆయనది ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ఇంక్రీజింగ్ బ్యూటీ. సో 47, 48 శ్లోకాల్లో మనం చూసాం. సో ఆయన కరుణామయ దృష్టి గురించి, ప్రేమతో కూడిన చిరునవ్వు, అలక్కలు ముఖాన్ని అలంకరిస్తాయి, పుష్ప ఇవన్నీ కిరీటం, హారాలు, నూపురాలు, మేఖల, శంఖ చక్ర గద పద్మాలు, ఆయుధాల మహిమ ఇవన్నీ మనం చూసాము ఆ దివ్య రూపంలో. 47, 48లో 49లో కౌస్తుభని, లక్ష్మీ వాసం, షోల్డర్ అండ్ చెస్ట్ గురించి కూడా అక్కడ వర్ణించబడింది. శివుడే భగవంతుని గురించి చెప్తున్నాడు మనందరికీ. సో మనం ఈ విధంగా మనం ఊహించుకొని, మనం బికాజ్ చూడలేదు కాబట్టి ఊహించుకోవడమే, అలా అనుకొని ధ్యానం చేస్తే మంచిది. సో ఇది దానికి యూజ్ అవుతుంది రుద్రగీత. సో సో లక్ష్మీదేవి ఎప్పుడు ఆయన వక్షస్థలం పైన ఉంది. ఇవన్నీ దివ్య శోభను భగవంతుని యొక్క దివ్య శోభను మనకు చూపిస్తున్నాయి. అండ్ 50 శ్లోకాలు నాభి అండ్ అదే నేవల్, అది మన సృష్టికి బ్రహ్మ క్రియేషన్కి మూలము. అందులోనే మళ్ళా ప్రళయంతో కూడా అందులోనే అయిపోతుంది. సో అక్కడి నుంచి నిశ్వాస శ్వాస నుంచే మన విశ్వం కదలికలు ఉంటాయి. సో ఇవి ఆ బ్యూటిఫుల్ లోటస్ నావల్ గురించి వర్ణన. సో బెల్లి గురించి ఎట్లా ఉంది అన్నీ వర్ణించారు.
సో 51 శ్లోకంలోనేమో లోవర్ బాడీ అంటే మన వేస్ట్ మన నడుము నుంచి కాళ్ళ దాకా అది కూడా వర్ణించబడింది అన్నట్టు. ఆయనది ఎలా ఉన్నాయని వేస్ట్ బ్యాండ్ లాగా అన్ని లైక్ అంటే పట్టగొలుసు అని అంటే ఇప్పుడు మామూలుగా నడుము వడ్డానం లాగా అట్లాంటిది ఆ, బంగారు నువ్వులతో చేసిన మేకల అని ఉంది. అట్లాంటి దాంతో అలంకరించబడింది. పాదాలు, కాళ్ళు, మడిమలు, కాలి కండరాలు, తొడలు, ముఖాలు అన్నీ సమానంగా అద్భుతంగా అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నాయి. సో భగవాన్ లైక్ ఇంకా చెప్పడానికి వర్ణనాతీతంగా ఉందన్నట్టు. పీతాంబరంతో క్లాత్ బంగారం రంగులో ఉండేది. సో అవన్నీ ఉన్నాయి. దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడని శివుడు ప్రచేతలకు చెప్తున్నాడు అన్నట్టు. సో అది మనం 51 శ్లోకం చూస్తున్నాం. ఇప్పుడు మన 52వ శ్లోకం ఈరోజు. దీంట్లో పర్పూట్ శ్రీల ప్రభుపాద చాలా వివరంగా ఇచ్చారు. దాంట్లో చాలా భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి, భాగవతం శ్లోకాలు ఉన్నాయి. సో అందుకే నేను ఈరోజు ఒకటే శ్లోక తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా చూసిన అన్ని భగవంతు యొక్క శక్తులు, రూపము, కృప గురించి మనం స్తుతించాము. ఇప్పుడు ప్రత్యక్షంగా శివుడు ఆ, నీ లోటస్ ఫీట్ చరణాలకు దర్శనం అని అడుగుతున్నాడు. సో ఆ భక్తుడికి అత్యంత ఇంపార్టెంట్ శరణాగతికి ఏంటి? ఆయన లోటస్ ఫీట్ చరణాలే. సో మన పరమలక్ష్యం భక్తులది భగవంతుని చరణాల ఆ, సందర్శనం. అదే ఆ, ఆయన దివ్య చరణాలు మనం చూడడమే మనకు అత్యంత హృదయానికి చాలా హాయి అనిపించే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అన్నట్టు. సో మనం అది ఇంపార్టెంట్ అన్నట్టు. ఈరోజు థీమ్ కూడా అదే. పదకమలాలు, నుఖమునల కాంతి, అజ్ఞాన నాశనం, భయరహితము, గురువు కృష్ణ కృప. ఇది ఈరోజు వర్స్ యొక్క థీమ్ వచ్చేసి. సో మనం ఆబ్వియస్గా మనం చరణ సౌందర్యము ఎలా ఉంది, మనం శరదృతువులో వికసించిన కమల దళాల లాగా ఉంది అన్నట్టు. సో మనకు ఈ 6 ఋతువులు ఉంటాయి. ప్రతి 2 months రఫ్లీ వస్తున్నవి ఉంటాయి. వసంత ఋతువు, ఆ, గ్రీష్మ ఋతువు, వర్షా ఋతువు, తర్వాత వచ్చేది శరద్ ఋతువు అన్నట్టు. ఇది ఆటమ్ AUTMN అని ఉంటుంది. సో అది ఆ, ఆ ఆ సీజన్ అన్నట్టు. అందులో లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. తర్వాత హేమంత ఋతువు, శిరీష ఋతువు అని ఉంటాయి రఫ్గా. సో అందులో వికసించే పూల్లాగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత నఖముల కాంతి. సో ఈ మన ఈ నఖముల అంటే నీల్స్, పాదాల యొక్క నీల్స్ గురించి దాని నుంచి వెలువడే ఎఫల్జెన్స్, బ్రహ్మన్ ఎఫల్జెన్స్ లైట్, అది మన అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశం అని చెప్తున్నారు. భగవంతుడు ఆ, మనకు మన ఆ గురువు గురించి కూడా మనం ఈ ఒక శ్లోకం ఉంది, రిఫర్ చేసుకోవచ్చు భగవద్గీతలోది కూడా. సో మనకు లోపట ఆయన పరమాత్మలాగా అంతర్యామిలో ఉన్నాడు అందరిలో, అండ్ తర్వాత బయట స్పిరిచువల్ మాస్టర్గా. సో అందుకే మనం స్పిరిచువల్ మాస్టర్ని రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ అంటాము. సో మనకు దారి చూపించే ఆయన కాబట్టి మనం ఆ విధంగా మనకు బయట కూడా గైడ్ చేయడానికి స్పిరిచువల్ మాస్టర్ రూపంలో భగవంతుడే ఉంటాడు అని నమ్ముతాం అన్నట్టు. సో సో భక్తుని ప్రార్థన ఏంటి? నీ చరణాలను నాకు చూపించు, నా భయాలను తొలగించు అని. అంటే పాదములు. శరత్ పద్మ పలాసరోచిష అని ఉంది. అది శరతృతిలో వికసించిన లోటస్ ఫ్లవర్స్ లాగా ఉంది అని. నఖాద్యుభి అంటే ఈ నెయిల్స్ అన్నట్టు, దాని నుంచి వచ్చే కాంతి అది. సో నేను కొంచెం వర్డ్ టు వర్డ్ మీనింగ్ జస్ట్ మనకి ఈజీగా దీన్ని లైక్ మనం ఆల్వేస్ థింక్ చేయొచ్చు ఈ వర్డ్స్ కొన్నిసార్లు. బికాజ్ మనం భగవతం అంటే ఒక లిటరలీ ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీకృష్ణ అని నమ్ముతాము. అది భాగవతంలో కూడా చాలా శ్లోకాలు చెప్పినారు. సో అది దాని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతా. బట్ ఈ ఈ శ్లోకాలు ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను కూడా చదవడానికి ట్రై చేస్తుంటా. ఈ భాగవతం శ్లోకాలు నాకు రాకున్నా కూడా ట్రై చేస్తుంటా. బట్ మంచివి వినడం కానీ చదవడం కానీ. సో సో
అలాంటి ఈ పాదాల దర్శనం చేస్తే నా భయము, ఆందోళన, సంశయాలు అన్నీ తొలగిపోతాయి. అపాస్త సాధ్వసం అని ఉంది. సో ఓ గురుదేవా, లైక్ ప్రభు అసలైన గురువు కాబట్టి మార్గదర్శక గురు, మార్గ గురువు అని ఇక్కడ శ్లోకాలో ఉంది. సో అది తర్వాత తమోజుషాం అనే లాస్ట్ వర్డ్ ఉంది ఈ శ్లోకాలో. అజ్ఞానాంధకారంలో ఉన్న నాలాంటి డివోటీస్ని బయటికి తీసుకెళ్ళాలి దాని నుంచి అని మనం ప్రార్థిస్తున్నాం అన్నట్టు. సో ఈ శ్లోక తాత్పర్యం వచ్చేసి మన సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, శరదృతువులో వికసించిన కమల దళాల వలె సుందరంగా ప్రకాశవంతంగా ఉన్న నీ పాదాలను, వాటి నఖములను దివ్యకాంతి నా హృదయంలో దాగి ఉన్న అంతర్గత పాపము, అజ్ఞానం అన్నిటినీ పూర్తిగా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఈ అజ్ఞానందగనంలో తడిపడుతున్న మనలాంటి వాళ్ళని ఈ నిజమైన మనకు మార్గదర్శక గురువు అని చెప్తున్నాం. సో భయము, ఆందోళన ఇవన్నీ మన నుంచి తొలగిపోయి నీ దివ్య పాద కమలాలను మాకు దర్శనం ఇవ్వు అని మనం ప్రార్థిస్తున్నాం అన్నట్టు. సో లార్డ్ శివ ఇది చాలా అథారిటేటివ్గా చెప్తున్నానంట. అందుకే మనం అంటాం కదా, ఇప్పుడు 12 మహాజన్లో నేను లాస్ట్ టైం చెప్పినట్టు మహాశివుడు శంభు కూడా ఒక మహాజన్. సో అలా బాటలో మనం ప్రయాణించాలన్నట్టు యాజ్ ఏ వైష్ణవాస్, యాజ్ ఏ కృష్ణ డివోటీస్. సో చాలా అథారిటేటివ్గా బాడీ ఫీచర్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు ఇక్కడ శివుడు. సో కాబట్టి మనం అది గుర్తుపెట్టుకొని మనము ఆ ఫామ్లో ఆయన శివుడు డిస్క్రైబ్ చేసిన ఫామ్ని మెడిటేట్ చేస్తూ మనం చాంటింగ్ చేస్తే బాగుంటుంది. సో అది మనం నేర్చుకోండి. సో శ్రీమద్ భాగవతం గురించి నేను జస్ట్ మనం రిఫర్ చేస్తాను కొన్ని. సో నాకు ఈ శ్లోకస్లో ఒకటేమో మనకు తెలుసు ఆల్రెడీ, కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఒక శ్లోకం ఉంది ఫస్ట్ క్యాంటోలో. సో అది 3rd చాప్టర్ 28 శ్లోక. సో దాంట్లో ఏమిటంటే కృష్ణ అనే సుప్రీం భగవాన్ అని భాగవతంలోనే ఉందన్నట్టు. తర్వాత అండ్ మళ్ళా 10th క్యాంటోలో కూడా బ్రహ్మదేవుడు కూడా కృష్ణాన్ని అన్లిమిటెడ్ ఆపులెన్సెస్ని గ్లోరిఫై చేస్తాడు అన్నట్టు 14th చాప్టర్లో. అది కూడా ఉందన్నట్టు. మన లైక్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చేది శ్రీకృష్ణుడే అని చెప్తాడు అన్నట్టు. అండ్ తర్వాత మనకు ఇంకో భగవద్గీత రిఫరెన్స్లో కూడా అన్ని అపులెన్సెస్ నా నుంచే వస్తున్నాయి. భగవంతుడికి మనం నిన్న కూడా ప్రభుజీ చెప్పారు 6 అపులెన్సెస్ ఉంటాయని. సో అది తెలుసు కాబట్టి ఇక్కడ భగవద్గీతలో చాప్టర్ 10లో 41 శ్లోకాలో కూడా అదే చెప్పింది. యద్యద్ విభూతాత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జిత ఏవవా తద్దత్ ఏవ గచ్చ త్వం మమ తేజోంశ సంభవం. సో ఇక్కడ ఏం చెప్తానంటే అన్ని అపులెన్సెస్ నువ్వు చూసేవన్నీ నా నుంచి వచ్చినాయి. ఇదైతే ఒక జస్ట్ ఏ స్పార్క్ ఆఫ్ ద స్ప్లెండర్. సో ఇది అంటే ఒక నిప్పు రవ్వ అన్నట్టు, నిప్పులో అంత చిన్నది, బట్ అదే ఇంత బ్రహ్మాండంగా ఉందన్నట్టు. సో కాబట్టి మనకు అది తెలుస్తుంది ఆయన ఎంత లైక్ ఎంత పెద్దగా అంటే ఆయన కంప్లీట్ సుప్రిమసీ, ఆయన ఎన్ని అప్లయన్సెస్ ఎంత ఫుల్ అన్లిమిటెడ్గా ఉన్నాయి 6 అప్లయన్సెస్ అని. భగవాన్ అంటే 6 అప్లయన్సెస్ అని. సో అది కూడా మనము ఒక శ్లోకం ఉందన్నట్టు లైక్ భగవాన్ అంటే ఏంటి అనేది. సో భగవాన్ అంటే 6 అప్లయన్సెస్ అన్నట్టు యాక్చువల్గా. ఐశ్వర్యస్య విష్ణు పురాణం 6th క్యాంటో 5th చాప్టర్ 47 శ్లోకం ఉందన్నట్టు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ అని ఆ శ్లోకాలు ఏమంటారంటే కంప్లీట్ వెల్త్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఫేమ్ కానీ, బ్యూటీ, నాలెడ్జ్, రెనౌన్సేషన్ ఇవన్నీ కంప్లీట్గా ఉన్నదే కృష్ణుడు. సో ఇవన్నీ దాంట్లో ఇచ్చాడు అన్నట్టు. తర్వాత భాగవతంలో కూడా లిటరరీ ఇన్కార్నేషన్ అన్నప్పుడు మనకు కొన్ని లైక్ మనం ఎలా అనుకుంటున్నాం లిటరరీ ఇన్కార్నేషన్ అంటే అది కూడా ఒక వర్స్ ఉంది భాగవతంలో కూడా ఒకటి ఉంది 3rd చాప్టర్ 1st క్యాంటోలోనే 40th వర్స్లో ఏమని చెప్తానంటే అక్కడ శ్రీమద్ భాగవతం ఒక లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. సో ఇది వ్యాసుదేవుడే కంపైల్ చేశాడు. సో కృష్ణ అవతారం అయిపోయినాక ఇది బుక్ ఫామ్లో ఉన్న కృష్ణ అని అన్నట్టు దాని ఉద్దేశం. సో ఇది ఇంకా లైక్
మనం భాగవతం అంటే కృష్ణుడే ఒక బుక్ ఫామ్లో ఉన్నాడు అని అనుకోవాలి, ఈ భాగవతం ఫామ్లో ఉన్నాడు అని. సో అది రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎటర్నల్ లైట్ లాంటిది భాగవతం. సో ఇది అన్ని ఎసెన్సెస్ ఉన్నాయి. అన్ని పురాణాల్లో లాస్ట్ పురాణమే భాగవత పురాణం కదా. సో ఇది ఆల్ స్క్రిప్చర్స్ యొక్క ఇది అంతా వేదాంత అంతా శ్రీమద్ భాగవతంలో ఉందన్నట్టు. ఈ నెక్టర్ని రిలీజ్ చేయాలి. అందుకే నిత్యం భాగవత సేవ అని మనం కూడా శ్లోకాల్లో మాతాజీ ఇంతకుముందు లక్ష్మీ మాతాజీ కూడా చదివారు. సో అది మన నిత్యం భాగవత సేవ అని. సో అది కూడా అర్థం చేసుకోవాలి మనము. ఇంకా ఈ భాగవతం అంటే ఆ బ్రహ్మసూత్రాలని ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు, ఆర్ మహాభారత్ కంక్లూజన్ అనుకోవచ్చు, కామెంటరీ అండ్ గాయత్రి అనుకోవచ్చు, ఆర్ మొత్తం వేదిక్ లిటరేచర్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటి అని అనుకోవచ్చు అన్నట్టు. సో ఈ పద్మపురాణంలో రిఫరెన్స్లో చెప్తానండి భాగవతం యాజ్ కృష్ణ హిమ్సెల్ఫ్ అని. ఇది పద్మపురాణంలో ఉందన్నట్టు. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇన్కార్నేషన్ అన్నాము, బట్ అది ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే బాడీ ఫీచర్స్లో ఈ ఉత్తరాఖండ అని పద్మపురాణంలో 193 చాప్టర్ అనుకుంటా, థర్డ్ అండ్ ఫోర్త్ శ్లోకాలో ఒక శ్లోకం ఉంది. పాదౌ యదీయాం దివిత్యం త్రిత్యం అని ఒక శ్లోకం ఉంది. దానిలో ఎసెన్స్ ఏంటంటే మనకు సేజెస్ అని ఏం చెప్పారంటే ఈ 12 క్యాంటోలని మనం కృష్ణుడి బాడీ పార్ట్స్లా డివైడ్ చేస్తుంటే ఫస్ట్ 2 క్యాంటోస్ వచ్చేసి ఆయన లోటస్ ఫీట్, థర్డ్ క్యాంటో వచ్చేసి ఆయన థైస్, ఫోర్త్ వచ్చేసి నీస్, ఫిఫ్త్ క్యాంటో వచ్చేసి ఆయన నావల్ బొడ్డు, అది సిక్స్త్ క్యాంటో వచ్చేసి హార్ట్, సెవెంత్ చెస్ట్, 8 ఆర్మ్స్, నైన్త్ క్యాంటో వచ్చేసి నెక్ అని, 10th వచ్చేసి బ్యూటిఫుల్ లోటస్ ఫేస్ అని, 4 హెడ్ ఏమో 11th అని, టోటల్ హెడ్ మొత్తం అనేది 12th క్యాంటో అని. సో ఈ విధంగా ఆయన ఈ 12 క్యాంటోస్ని ఈ కృష్ణ బాడీ ఫీచర్స్కి మ్యాపింగ్ మనకు దీంట్లో ఇచ్చింది అన్నట్టు, ఇది విష్ణు పురాణంలో ఈ శ్లోకాలు ఉత్తరాఖండ అనే దాంట్లో 193 చాప్టర్లో థర్డ్ అండ్ ఫోర్త్ శ్లోక స్టార్ట్ అయ్యేది. పాదో యదీయం ద్వితీయం తృతీయం చ తతో రుక చతుర్నాభి, అలా అన్నీ ఇచ్చారు అన్నట్టు. నాకు చదవడం రావట్లేదు కాబట్టి చదవలేకపోతున్నా. బట్ మెయిన్గా ఏంటంటే భాగవతం అయితే లిటరరీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. అందుకే మనం ఫస్ట్ 2 భాగవతం చదివితే మనకు ఆయన ఫీట్ కంప్లీట్ చేసినారు. అందుకే భక్తులకు ఫస్ట్ 2 క్యాంటోస్ చదువురా, ఫస్ట్ అండ్ సెకండ్ క్యాంటో అని చదువుమని చెప్తుంటారు ఆచార్యులు. దాంట్లోనే మనకు మొత్తం మెయిన్ ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది ఆ 2 క్యాంటోస్ కంప్లీట్ చేయగలిగితే. సో ఇంపార్టెంట్ అది. సో అది మనం చూడొచ్చు అన్నట్టు పాదాలు. సో అది కూడా ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు చెప్పబడింది అన్నట్టు. శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ దాని గురించే చెప్పాను. నేను మీకు కొంచెం డీటెయిల్గా చెప్పడాన్ని చూశాను. తర్వాత ఇంకా ఇందులో డెఫినెట్గా ఇంకొక భగవద్గీత శ్లోకం రిఫర్ చేశారు. అందులో 16th చాప్టర్లో వస్తుంది. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థిత ధానం ధమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. సో దీంట్లో మనకు ఈ ఫియర్లెస్నెస్ మన ఆయన ఆ అజ్ఞానాన్ని మనలో తీసేసి మన భయము ఆందోళన ఇవన్నీ తీసేస్తా అని చెప్పాం కదా. సో అలాంటి ఫియర్లెస్నెస్ అనేది కూడా ఒక రైచియస్ డివైన్ క్వాలిటీస్ అన్నట్టు ఇక్కడ. సో దాంట్లో మనకి ఇందులో ఆయన కృష్ణుడు డైరెక్ట్గా భగవద్గీతలో చెప్పాడు అన్నట్టు. సో అది మనకు ప్రసాదం చేస్తాడు అన్నట్టు. సో అది అండ్ మనకు సెల్ఫ్ పరమాత్మ మనకు గురువు అని చెప్పాం కదా. మనకు గురువు అంటే మనకు ఆల్రెడీ ఒక శ్లోక గుర్తొస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. సో మనకు అసలైన గురువు శ్రీకృష్ణుడే. మనం ఈవెన్ కృష్ణం వందే జగద్గురు అంటాం. సో మనం అక్కడ కూడా రిఫర్ చేస్తాం ఆ శ్లోక. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సో అందులో కూడా మనం గురు అనే అంటాం. సో అది మనకు అసలైన గురువు జగద్గురు కృష్ణుడే. సో ఆయన లిటరరీ ఇన్కార్నేషన్ అనేది భాగవతంలో ప్రతి శ్లోక
మనకు ఒక జీవితానికి కృష్ణుని సైడ్ వెళ్ళడానికి మనకు దోహదపడుతుంది, దాని సైడ్ వెళ్ళడానికి మనకు దారిని ఇస్తుంది. సో కాబట్టి ఎవ్రీడే మనం చదవాలి భగవద్గీత, భాగవతం రెండు. సో ఇంకోటి బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనేది 18th చాప్టర్ 54th శ్లోకాన్ని కూడా ఈ పర్పోర్ట్లో ప్రభుపాద్ గారు రిఫర్ చేశారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. సో ఇక్కడ కూడా నా భక్తుడు ఎవరైతే ఈ 3 మోడ్స్ అధిగమించి ఉంటాడో అతనికి ఏకైక లక్ష్యం నా దగ్గరికి వెళ్ళాడని, నాకు సేవనే ఉంటుంది, ఇంకా మెటీరియల్ గురించి ఆలోచించాడు. ఎందుకంటే ఈ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ మన సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు పైన ఉంటాడు కాబట్టి అట్లాంటి సిచ్యువేట్ అయినవాడికి ఆ బ్రహ్మన్ స్టేజ్లో ఉన్నవాడికి కంప్లీట్ జాయ్ ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇంకా వేరే ఏది డిజైర్ ఉండదు. వాడికి ఓన్లీ ఎంతసేపు నా సేవ చేయాలి, నా ప్యూర్ డివోషనల్ సర్వీసే చేయాలి అని అనుకుంటాడు. కాబట్టి వాడు రియల్ అయిన హ్యాపీ ఫుల్ బ్లిస్లో ఉంటాడు అని చెప్తున్నాడు. సో సో దీంట్లో కొన్ని భాగవతం శ్లోకాస్ కూడా రిఫర్ చేశారు, అది కూడా ఒక్కటి చూద్దాం. సో మనకు అసలైన గురువు గురించి చదివాము. తర్వాత ఈ పాదాలకు ఉన్న నెయిల్స్ నుంచి వచ్చిన కాంతి ఎంత ప్రకాశంగా ఉంది, జ్ఞాన ప్రకాశంగా ఉంది అనేది కూడా చూసాము. సో దాన్ని మనం సెకండ్ చాప్టర్ ఫస్ట్ క్యాంటోలో 20th శ్లోకాల్లో కూడా దాన్ని ఎక్స్పాండ్ చేశారు అన్నట్టు, దాని గురించి చెప్పారు అన్నట్టు. సో తర్వాత తమోజుషాం అనేది లాస్ట్ వర్డ్లో అజ్ఞానంలో మునిగిన జీవులు మనం అందరం. సో మన ఈ మాయ నుంచి, ఈ అజ్ఞాంధకారంలో నుంచి బయటపడేదానికి అది ఒక మార్గము చూపే, మనకు ఆ మార్గం చూపే గురువు అవసరం. ఆయన ప్రతినిధే మన శుద్ధ భక్త రూపంలో ఉన్న గురువే స్పిరిచువల్ మాస్టర్. సో వాళ్ళ ఇద్దరి కృప అనే మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. సో మనకు ఇద్దరి కృప కావాలి. భగవంతుడి కృపనే మనకు స్పిరిచువల్ మాస్టర్, స్పిరిచువల్ మాస్టర్ కృపనే భగవంతుడు. అంటే ఇది మనం మ్యూచువల్లీ రెండు రిక్వైర్డ్ అన్నట్టు. ఆయన కృపతోనే మనకు స్పిరిచువల్ మాస్టర్ వస్తాడు, స్పిరిచువల్ మాస్టర్ కృపతోనే మనకు భగవంతుడి కృప దొరుకుతుంది. సో మనకు ఇద్దరి కృప కావాలి. సో ఇద్దరి కృపనే మనకు ఇంపార్టెంట్ అనేది. సో మనకు అది మనకి ఈవెన్ ఉపనిషత్తులో 6th చాప్టర్ 23rd కూడా ఎవరికైతే గురువు కృష్ణుడిపై అచంచల విశ్వాసం ఉంటుందో వాడికి మొత్తం వేదార్థం అంతా, వేద సారం అంతా వాడికి స్వయంగా హృదయంలో ఉండి వెలుగు ఇస్తుంది అన్నట్టు. సో మనం ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకు మర్సీ ఆఫ్ ఏ స్పిరిచువల్ మాస్టరే మనకు మర్సీ ఆఫ్ ఏ కృష్ణ రావడానికి యూజ్ అవుతుంది. అలానే కృష్ణుని మర్సీ ఉంటేనే మనకు ఒక బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ దొరుకుతాడు. సో అలా అన్నట్టు మ్యూచువల్. సో ఇంకా మనకు ఈ భయాలు తొలగిస్తుందని చెప్పాను, ఆయన చరణాల దగ్గర ఉంటే, లోటస్ ఫీట్ దగ్గర ఉంటే. సో అది ఇంపార్టెంట్. మనకు ఈ శరణాగతి చేసుకోవాలంటే మనం ఎప్పుడు ఆయన పాదాలని ధ్యానిస్తూ ఉండాలి. సో అది మనకు ఎక్స్ట్రీమ్ అంటే ఏమంటే ఫుల్ ప్రొటెక్షన్స్, ఫుల్ షెల్టర్ ఇస్తుంది అన్నట్టు. ఇంకా మనకు భయం ఉండదు. ఇప్పుడు మన చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ ఏదో వచ్చినా చూసుకుంటారు అని ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ కోవిడ్ వచ్చినా వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు 5-6 years బ్యాక్, సో వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్ చూసుకుంటారు. అలానే కృష్ణుడిని అదే విధంగా నమ్ముకుంటే మనకు కూడా అస్సలు భయం అనేది ఉండదు. మనం స్థిరంగా మనం భక్తిని కంటిన్యూ చేస్తాం, అన్నిటికీ ఆయన రక్షిస్తాడు అనే మనకు ఆ అపారమైన నమ్మకం మనకు వస్తుంది అన్నట్టు. సో మన భక్తుడికి నిజమైన సురక్షిత స్థానం అంటే భగవంతుని పాదకమలాలు అనేది మనం ఈ శ్లోకాన్ని బాగా తెలుసుకోవాలి. సో మనకు ఎసెన్స్ అనేది అదే అన్నట్టు, పాదకమలాల దర్శనమే మన హృదయ స్పర్శకు ఈ మనం చేసే ఈ ప్రార్థన అంతా హార్ట్కి టచ్ అవుతుంది అన్నట్టు. సో లైక్ ఈ మన ఇంటర్నల్ పాపం, అంతర్గత పాపం అన్నాను కదా, అది మనకు బయటికి కనిపించదు.
లోపట ఉంటుంది అహంకారం, కామ, క్రోధ, అసూయ, ఇవి అసలే ఇంటర్నల్ అన్నట్టు. ఇవన్నీ లోపట ఉంటాయి. ఇవి బయట కనబడాయి కొన్నిసార్లు, కానీ లోపట ఉంటాయి. సో ఇవి మెయిన్ ప్రమాదం కాబట్టి అలాంటి ప్రమాదాల నుంచి తొలగించడానికి ఈ కృష్ణుడి కృప కావాలి, గురువు కృప కావాలి అనేది మనం తెలుసుకుంటాం. అండ్ మనం ఆల్రెడీ చదివాం, భగవంతుడి అసలైన గురువు అని, గురువు భగవంతుని ప్రతినిధి అని. వాళ్ళిద్దరి కృపనే కలిసినప్పుడు మాత్రమే మనకు క్లియర్ మార్గం భక్తిలో మనం కంటిన్యూ కాగలుగుతాం. మన అజ్ఞానం కంప్లీట్గా తొలగిపోతుంది. సో అది తెలుసుకున్నాము. తర్వాత మనం ఎట్లా స్మరణ చేయాలి, నామస్మరణ, రూపస్మరణ, లీల స్మరణ. సో మనం గురువు మార్గదర్శకత్వంలో, డైరెక్షన్లో ఇదన్నీ తీసుకొని స్వీకరించి మనం ముందటికి ప్రొసీడ్ కావాలి. సో ఎలా ఏమాత్రం మనకు అనర్థాలు ఉన్నా, ఇవన్నీ ఆంతరింగిక శత్రువులు ఉన్నా, అవన్నీ మరి ఈ నాలెడ్జ్తోని నాశనం అయిపోతాయి అవి. సో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ అజ్ఞానం తొలగిపోతే మనకు పాలేదో నీళ్ళేదో తెలిసిపోతుంది, అంత క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఈ భయం ఎందుకు వస్తుంది, మూలం ఏంటి? మనం బాడీని ఐడెంటిఫై అవుతున్నాము, బాడీ వల్ల, మన ఈ పర్సనల్ డెసిగ్నేషన్స్ వల్ల. సో ఆ డెసిగ్నేషన్స్ వల్ల ఈవెన్ భగవద్గీత చాప్టర్ 2లో కూడా ఇదే మాట్లాడు. సో మనం ఈ శరీరం కాదు అని తెలుసుకున్న రోజు మనం ఈ ఈ ట్రాన్సిడెంటల్ వేలో ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ అజ్ఞానం పోతుంది. అది డెఫినెట్గా కృష్ణుడే గురువు కృపతోనే మనకు వస్తుంది. మనం ఎప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఆయన కృప దొరుకుతుంది. మన గురువు డైరెక్షన్లో మనం వెళ్తే ఆయన కృప దొరుకుతుంది, ఇద్దరి కృప దొరుకుతుంది. కాబట్టి మనం కృష్ణుని ఖచ్చితంగా చేరగలుగుతాం. సో అప్పుడు లైక్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకు భయం అస్సలు ఉండదు. సో మనము మన పురాణాలలో చూడాలనుకుంటే దీన్ని ఎలా రిలేట్ చేయొచ్చు అని ఆలోచిస్తే మామూలుగా మనం ఈ భాగవతంలోనే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో గజేంద్ర మోక్షం అని మనం చూసాం కదా. ఒకప్పుడు గజేంద్రుడు లైక్ సరస్సులో స్నానం చేయడానికి, త్రికూట పర్వతం దగ్గర ఉన్న సరస్సులో స్నానం చేయడానికి చాలా అంత మొత్తం ఆయన బలగంతో రాజు గజేంద్రుడు ఆ ఏనుగులకు సమూహానికి. సో సో లైక్ సడన్గా ఒక మొసలి వచ్చి కాలును పట్టుకుంటుంది. అప్పుడు ఎంతో ట్రై చేస్తాడు ఆయన, బలం యూజ్ చేసి, స్నేహితుల సహాయం తీసుకొని. ఏదీ పనిచేయదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి, 1 year అనుకుంటా, లైక్ ఎనీ ఇయర్స్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ చాలా టైం గడిచిపోతుంది. సో అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు, నా బలం కానీ, నా గర్వం కానీ, నా శక్తి కానీ నన్ను రక్షించలేవు. నన్ను ఇప్పుడు పరమేశ్వరుడే రక్షించాలి అని ప్రార్థిస్తాడు అన్నట్టు. ఈవెన్ విష్ణు అని కూడా నేమ్ అన్నాడు, పరమేశ్వరుడు ఎవరైతే ఇది అని. సో తను అతనికి పూర్వజన్మ సుకృతి వల్ల ఆ ఆలోచన వస్తుంది అన్నట్టు. యాక్చువల్గా ఇంతకుముందు అతను గంధర్వుడు. సో అప్పుడు అతను లైక్ తొండంతో ఆ పువ్వుని తీసుకొని, కమలాన్ని, లోటస్ ఫ్లవర్ని తీసుకొని ఆకాశం వైపు ఎత్తి ఇంకా భగవంతుని ప్రార్థిస్తాడు. ఇది మనకు 8th cantoలో వస్తుంది భాగవతంలో. సో నేను జస్ట్ టాప్ లెవెల్లో చెప్తున్నా. సో ఇంకా నాకు నువ్వు తప్ప ఇంకా వేరే శరణు లేదు, నువ్వే నా రక్షకుడు అని ఉద్దేశంతో నీ పాదాలని నేను ఆశ్రయం తీసుకుంటున్నానని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, అప్పుడు ఇమీడియట్గా అక్కడి నుంచి విష్ణువు శంఖ చక్రాలతోనే, అసలు విష్ణు ఒక లైక్ మన తెలుగు కవులు చాలా అద్భుతంగా వర్ణిస్తారు అన్నట్టు. సో అలా ఇట్లా ఆల్మోస్ట్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని వెనకాల ఈ ఆయన ఇవన్నీ ఫెరఫెనియల్ ఉంటుంది కదా, శంఖ చక్ర గద, ఇవన్నీ అన్నీ ఆయన ఎంబడి, ఈవెన్ లక్ష్మీమాత అందరూ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారంట ఆయనతో. ఆయన అంత క్విక్గా ఇక్కడికి దర్శనం ఇవ్వాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు అన్నట్టు. సో అలా ఉంటుంది. ఆయన భక్తుడు అంటే అతనికి ఎలానే ఆయనకు లైక్ భక్త పరాధీనుడు అంటాం కదా. భక్తుల ఆయనని బంధించే శక్తి కానీ, ఆయన్ని శాసించే శక్తి కానీ భక్తులకే ఉంది, నిజమైన భక్తులకి. సో అప్పుడు ఆ చక్రంతో ఆ ముస్లింని చంపి గజేంద్రుని రక్షిస్తాడు. సో మనం
అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శరణాగతికి, ఆయన పాదాలకు, ఆయన పాద కమలాలకు మనం శరణాగతి చేస్తే ఆయన్నే మనకు రక్షిస్తాడు అనేది మనం ఆయన అది పరమ ఆశ్రయం భక్తుడిది ఏంటి? పాదాలే. సో గజేంద్రుడు ఎట్లా లాస్ట్కి ఆయన పాదాలే ఆశ్రయం తీసుకున్నాడు, అతన్ని ఎట్లా రక్షించాడో చూసాము. ఈవెన్ ధ్రువ మహారాజు స్టోరీలో కూడా మనం ఈ ఫోర్త్ క్యాంటోలోనే చూసాం. ఆ స్టోరీలో కూడా ఆ, ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన సౌది తల్లి గురించి ఆ, లైక్ తండ్రి సింహాసనం మీద కూర్చోవడానికి సవితలు ఒప్పుకోలేదు. అప్పుడు నువ్వు అర్హత పొందాలంటే నా కడుపులో పుట్టాలి అని ఆ, అంటుంది ఆమె. సో మనకు ఈ స్టోరీ అంతా మనం విన్నాము. సురుచి అండ్ సునీతి, సునీతి కొడుకేమో ధ్రువ మహారాజు, సురుచి ఏమో సెకండ్ వైఫ్. సో ఆ వైఫ్ ఆ విధంగా బాధ పెడుతుంది అన్నట్టు ధ్రువుడిని 5 years ఉన్నప్పుడే. సో అతను ఆ సింహాసం మీద కూర్చోవడానికి ఇనిషియల్గా తపస్సు చేస్తాడు. అలా తల్లి అది ఇచ్చే అధికారం ఓన్లీ విష్ణుకే ఉంది, కృష్ణకే ఉందని చెప్పడం వల్ల అతను చిన్నతనంలోనే తపస్సు కోసం అడవిలో వెళ్తాడు. అప్పుడు నారద ముని, మనం అంతా స్టోరీ తెలుసు. బట్ ఆయన లైక్ నారద ముని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశిస్తాడు. దాని ధ్యానం ప్రారంభించినప్పుడు కూడా ఆయన హృదయంలో కూడా ఆయన పదకమలాలనే హృదయంలో ధ్యానం చేస్తున్నారని చెప్తారు అన్నట్టు. సో కాబట్టి ఆయన కూడా ఆయన పాదాలనే ధ్యానం చేస్తూ ఈ మంత్రం జపిస్తూ పూర్తిగా తపస్సు చేశాడు. అప్పుడే విష్ణు దర్శనం అయింది. అప్పుడు అనిపిస్తుంది, అరే నేనేంటి జస్ట్ ఈ గాజు ముక్కలు లాంటి కోరికలు తీసుకొని వచ్చాను, నిజమైన వజ్రం కృష్ణ ఆ, నాకు కృష్ణ ప్రేమ ఇచ్చాడు, ఇంకా ఇవన్నీ చిన్న చిన్న మెటీరియల్స్ ఎందుకు అడుగుతున్నాను అని. అప్పుడు ఆ స్టోరీలో మనం చూసాం. అప్పుడు ఫీల్ అవుతాడు, నేను ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ కన్నా పెద్ద ఆ, రాజ్యం కావాలి అని. సో అంటే బ్రహ్మదేవుడి కన్నా పెద్దది, అతనికి ధ్రువలోకం ఇస్తాడు. సో ఆయనకి జ్ఞానం ఇస్తాడు, ధ్రువలోకం ఇస్తాడు స్పిరిచువల్. సో అది చూసాం. అండ్ మనకి ఇంపార్టెంట్గా భయాన్ని తొలగిస్తాడు అనేది మనం ప్రహ్లాద్ స్టోరీలో చూసాం. ఆయన ఆయన ఆయనకి ఇలాంటి భయం ఉండదు. తండ్రి ఎన్నో విధాలుగా కశిపుడు చంపాలని చూసినప్పుడు అస్సలు భయం ఉండదు. అది ఈ శ్లోకాల్లో మనకి భయం పొడగొడుతుందని చెప్పాను కదా, దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఆయన నారద ముని ద్వారా భక్తి జ్ఞానం పొందుతాడు కడుపులో ఉన్నప్పుడే. సో అది ఆ, ఆచరిస్తున్నప్పుడు అతనికి ఎలాంటి భయం ఉండదు. ఎన్ని విధాలుగా చంపాలన్నా కూడా అసలు భయపడడు, కరెక్ట్గా లైక్ మాట్లాడతాడు. సో ఏ ఒక్క సెకండ్ కూడా భయపడలేదు. ఎందుకంటే అతని హృదయంలో ఆ భావన 100% ఫామ్గా ఉంది, నన్ను నారాయణుడే రక్షిస్తాడు. సో నన్ను రక్షణకు అయినున్నప్పుడు నేను ఎందుకు వరి కావాలి? సింపుల్, ఇది ఒకటే లైన్ ప్రహ్లాదుడిది. సో అపాస్త సాధ్వసం అంటే భయం పూర్తిగా తొలగిపోవడం. సో అది మనం ఆ, ప్రహ్లాదుడు భగవంతుని పాదకమలాలపై సంపూర్ణ విశ్వాసం వల్ల భయ భయ భయరహితుడే అయ్యాడు అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ వామనదేవు ఘట్టంలో మనం చూసినాము. మనం ఆ, బలి మహారాజుని 3 అడుగుల ఆ, భూమి దానం చేయాలని అడుగుతాడు ఆయన ఈ యాగం చేస్తున్నప్పుడు. అప్పుడు ఇస్తాడు. అప్పుడు విరాట్ రూపంలో చాలా పెద్ద ఫామ్ అయ్యి భూమి అంతా ఒక పాదము, ఆకాశం అంతా ఒక పాదము వేసినప్పుడు ఆ ఆ అంత పెద్దగా అయినప్పుడు ఆయన ఈ పాదాలు కూడా పెద్దగా అయితే ఆయన ఈ ఈ నెయిల్స్ ఉంటాయి కదా, పాదాలకు ఉండే నెయిల్స్తోని ఆ లైట్ అప్పుడు చూడగలిగిన అన్నమాట. ఆ బ్రహ్మాండ రూపంలో, ఆ విశ్వ రూపంలో, ఆ చాలా పెద్ద రూపంలో మనం చూడగలిగినప్పుడు ఆ నెయిల్స్ నుంచి వెలువడినది లైక్ ఇప్పుడు మనం గంగా దేవి అంటాం కదా, గంగా మాత, గ్యాంజెస్ రివర్. సో అది కూడా ఆయన పాదాల నుంచే ఉద్భవించింది. అదే కదా మన పతిత పావని, మనం గంగా స్నానం చేస్తాము. సో అది అంత బెస్ట్ అన్నట్టు. సో మనకు నదులలో గ్రేటెస్ట్ రివర్ అంటే గంగా రివర్ అని చెప్తాం. సో అది ఈవెన్ బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా ఆ జలాలలో స్నానం చేయాలి అని అనుకుంటారు. ఆయన కూడా లైక్
ఇప్పుడు ఆబ్వియస్గా మన భూమి మీద ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారని ప్రతీక. సో కాబట్టి ఆ వామదేవుని అవతారంలో కూడా ఆయన పాదాల నీల్స్ యొక్క వెలుగు కాంతిలో ఆ, ఈ లైక్ నుంచి లైక్ వెలుతురు నుంచి గంగా రూపంలో ప్రపంచానికి పవిత్రం చేస్తుందని కూడా మనం అవి మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తీసేస్తుంది అనేది కూడా మనం అనుకోవచ్చు అన్నట్టు. సో ఆ, చాలాసార్లు మనం చూస్తాం. ఈవెన్ హరిదాస్ ఠాకూర్ అని ఆయన ఈ నామ ఆ, మొత్తం నామజపమే చేస్తుంటాడు. ఆయన డైలీ ఒక 3 లక్షల నామాలు, ఆల్మోస్ట్ 176 మాలాస్ చేస్తుంటాడు. ఒక 1-2 అవర్సే నిద్రపోతాడు. సో అతను ఎప్పుడూ నామజపమే చేస్తుంటాడు. సో అతనికి ఏమాత్రం లైక్ ఎవరు వచ్చి బెదిరించినా కూడా ఆ, అతను బెదరలేదు. ఎందుకంటే భయం లేదు. అతను ఎవరిని లైక్ అతను యాక్చువల్గా బేసిక్ ముస్లిం రూలర్ ఉంటాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే కూడా ఎంత భయపెట్టించినా కూడా అతను బెదరలేదు అన్నట్టు. అని ఆల్మోస్ట్ 22 మార్కెట్ ప్లేస్లలో అతన్ని కొరడాతో కొట్టించారు రాజు. సాధారణ మనిషి అయితే ఒక కొడితేనే చనిపోతారు. అలాంటిది అతను అంటే నిరంతరం కృష్ణనామ జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి హరిదాస్ ఠాకూర్కి అతనికి ఆ భగవంతుని పాదాలపై మనస్సు నిలిపి ఉన్నాడు కాబట్టి అతనికి ఎలాంటి ఏమీ కాలేదన్నట్టు. సో అలా కొట్టిన వారిని కూడా క్షమించు అని ప్రార్థించాడు అన్నట్టు హరిదాస్ ఠాకూర్. మన శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభు లైక్ ఆ టైంలో అన్నట్టు. సో మనకు ఈవెన్ ఆయన కూడా చాలాసార్లు చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు, గురువు కృష్ణ కృప మనకు ఎంత ఇంపార్టెంట్. మనకు గురు కృష్ణ ప్రసాదే పాయి భక్తి లతా బీజ అని ఓ దగ్గర చైతన్య చరితామృతంలో ఉంటుంది అన్నట్టు. ఆయన చరితామృతాన్ని చైతన్య చరితామృతాన్ని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాశాడు అన్నట్టు. 9 వాల్యూమ్స్ అంటే దాంట్లో కూడా ఇది ఒక శ్లోకం వస్తుంది. సో మనకు నిజమైన కృప మన కృష్ణ కృపతోనే మనకు నిజమైన గురువు లభిస్తాడు. ఆయన కృప లేకుంటే మనకు గురువు లభించడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో సో ఈశ్వరపురి దగ్గర గురువు అన్నట్టు మన చైతన్య మహాప్రభుకి ఆయన దీక్షలు చూశాడు. సో ఆయనే ఇది ఆ, ఈ చూపించాడు ఇవే. సో గురువు పాదాలకు సేవ చేయడము. సో గురువుని కూడా శిక్ష ఇచ్చే గురువు, ఇనిషియేషన్ ఇచ్చే గురువులు కూడా ఆల్మోస్ట్ దేవుడి రిప్రజెంటేటివ్స్గా భావించాలని చెప్పారు అన్నట్టు. సో వాళ్ళందరూ మార్గదర్శి గురువులు. ఇప్పుడు ఇస్కాన్లో కూడా అంతా ఇది మన లైక్ ఇనిషియేషన్ పరంపర కాదు, ఇది శిక్షా పరంపర మన పరంపర అంతా. సో అందులో శిక్ష మనకి ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ మనకు శిక్షా గురువు అందరికీ. సో ఆ పరంపరలో వస్తున్నానంట. సో ఇది ఇంపార్టెంట్ మనం కూడా తెలుసుకోవడం. సో సో పాదాల సేవ చేస్తే మనం ఎలాంటివి అయినా మనం అధిగమించవచ్చు. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నాకైతే గుర్తున్నాయి చెప్పాను. సో మనము ఇక కంక్లూషన్కి వస్తే ఎలా ఏంటంటే మనకి మెయిన్గా అదే శరద్ ఋతువులో వికసించిన కమలాల దళాల్లాగా ప్రకాశించే భగవంతుని పాద కమలాలకు నకమూల కాంతి గురు కృష్ణ రూప రూప జ్ఞాన ప్రకాశం ద్వారా భక్తుని హృదయంలో దాగి ఉన్న అజ్ఞాన అంధకారాన్ని పూర్తిగా తొలగించి భయరహితమైన శరణాగతి స్థితికి తీసుకువెళ్తుంది అని ఇక్కడ శివుడు మన అందరికీ బోధిస్తున్నాడు. సో ఓన్లీ మన ఏకైక మార్గం శరణాగతి ఆయన పాదాలకు. మనం ఆయన పాదాల శరణ్ కొంటే, షెల్టర్ తీసుకుంటే మనకు పూర్తి రక్షణ వస్తుంది. శాంతి, ఆనందం కానీ జ్ఞానం కానీ శరణాగతితోనే వస్తుంది. పాదాల శరణాగతి తీసుకోవాలి. సో మనకు ఇంపార్టెంట్ లక్షణం డివోటీస్ది భక్తి మనల్ని కాపాడుతుంది. దానివల్ల మనకు ఫియర్ ఉండదు. ఫియర్ కంప్లీట్గా, భయం పూర్తిగా తొలగిపోవాలి. సో మనకి ఇంకా భయం ఉంది అంటే మనం మంచి డివోటీ కాలేదని అనుకోవచ్చు. సింపుల్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ అలాంటి వాళ్ళకి నేను పెట్టుకుంటా. ఓకే, నాకు ఇంకా ఈ అజ్ఞానం ఉంది, అందుకే నాకు ఇంకా భయం ఉంది. సో లైక్ ఏం జరుగుతుందో నెక్స్ట్ అని, లేకపోతే జాబ్లో ఎట్లా ఉంటుందో అని, ఇలాంటి భయాలు ఉన్నాయి అంటే వాడు నిజమైన భక్తుడు ఇంకా కాలేదు అని తెలుసుకోవచ్చు. సో కాబట్టి మన అజ్ఞానమే మనకు అసలైన శత్రు. సో మనం ఈ హృదయంలో దాగున్న ఈ అహంకారాన్ని, కామాన్ని, క్రోధాన్ని, అసూయని ఇవన్నీ మనం వదిలేసేయాలి.
సో అది ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ నేర్చుకున్నాం ఆల్రెడీ. గురు కృష్ణ కృప ఇంపార్టెంట్. మనకు రెండు మ్యూచువల్గా కావాలి. గురు కృపతో కృష్ణ ఆ, కృష్ణుడి కృప దొరుకుతుంది, కృష్ణుడి కృపతో గురువు మనకు దొరుకుతాడు. సో సో ఇది ఈరోజు మనం నేర్చుకున్న శ్లోక యొక్క సారాంశము. నాకు తోచింది, నేను చెప్పగలిగింది, నాకు గుర్తున్నది చెప్పడానికి ట్రై చేశాను. నేను ఏదైనా తప్పు మాట్లాడినా, మిస్టేక్స్ చేసినా, ఎవరినైనా హర్ట్ చేసినా క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ కానీ, ఎనీ కమెంట్స్, ఎనీ రియలైజేషన్స్, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ఆ, నాకు ఇవాళ టేక్ అవే పాయింట్ అన్నిటికన్నా మీరు చెప్పారే, భయం అజ్ఞానం అని, అది నిజమైన భక్తుడు కాలేరు అని. అన్నిటికీ అంటే నాకు కూడా ఇప్పుడు ఏదన్నా చేయాలి అంటే, ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ప్రతిదానికి భయం. అంటే ఇది ఇది చేస్తే ఏంటి, అది చేస్తే ఏంటి అనే అది ఆ భయం ఉన్నంత కాలం మనం ఏమీ చేయలేం. స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళాలి అంటే ఈ పిల్లలు ఎట్లా, అది ఎట్లా అన్నీ ఆలోచిస్తాం కదా. ఇదైతే నాకైతే కనెక్ట్ అయింది. ఈ భయం ఉన్నంత కాలం మనం నిజంగానే భక్తుడు కాలేదని మనం టెస్ట్ చేసుకోవటానికి అది బాగానే ఉంటుంది. కాకపోతే మనం నిజంగానే ఆలోచించి చేయాలి. అట్లా అని ప్రతిదానికి భయపడకూడదు. అంటే మీరు చెప్పిన ఈ ప్రతి కథలోను ధ్రువ మహారాజు కాడి నుంచి, ప్రహ్లాదుడి కాడి నుంచి ఆ భయాన్ని పోగొట్టుకుని ఫుల్గా ఆ భగవంతుణ్ణి నమ్మగలిగినప్పుడే మనం ముందుకెళ్తాం అనేది తెలుసుకోవాలి. తర్వాత మీరు గురువు గురించి, భగవంతుడి గురించి బాగా చెప్పారు. అది అంటే ఆ గురువు మెర్సీ ఉంటేనే భగవంతుడు వస్తాడు, భగవంతుడు మెర్సీ ఉంటేనే గురువు వస్తాడు అనేది 100% నేను బిలీవ్ చేస్తాను. అంటే కొన్ని ఇన్సిడెంట్లు కూడా లైఫ్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి నిజంగానే భగవంతుడు మెర్సీ ఉంటేనే కరెక్ట్ అయిన గురువు దొరుకుతాడు 100%. కానీ నిజమైన గురువు దొరికినప్పుడు మాత్రమే మనం, అంటే భగవంతుని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, అసలైన గురువును మనం గురువు దొరికిన తర్వాతే మనం ఆ నిజమైన భగవంతుడిని మనం చూస్తాం. అది లైఫ్లో ఇప్పుడైతే అర్థమవుతుంది. ఈ కృష్ణ కాన్షియస్లోకి అంటే ఈ భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేయటం నేర్చుకుంటాం మొదలుపెట్టిన కాడి నుంచి మాత్రం మనం నిజమైన భగవంతుడిని, అంటే ఆ గురువు దయ వలన నిజమైన భగవంతుడిని చూస్తున్నాం. మనం ఇంతవరకు వరాలు ఇచ్చే భగవంతుడిని మాత్రమే చూసాము, ఇప్పుడు నిజమైన భగవంతుడిని చూస్తాను. అంటే నేను ఇంతవరకు మామూలుగా నా గురించి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదా. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు షేరింగ్. అనేది అందుకే నా గురించే చెప్తా అంటాను, ఎవరి మీద ఏదైనా చెప్పేటప్పుడు నేను సెల్ఫ్ చెక్ అనేది నేను చేసుకుంటున్నాను అని చెప్తున్నాను అంతే. అందుకని చాలా మటుకు లైక్ లైక్ ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఉండకూడదు. సో అది ఒక వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ డివోటీ. సో కాబట్టి మనం ఎలా ఎప్పుడు ఇంప్రూవ్ అయిపోవాలి అనేది, ఎట్లా మనం ఇంకా బెటర్గా వెళ్ళాలి, బెటర్ డివోటీ ఎట్లా కావాలని ఆలోచిస్తుంటాం. సో యా, నా సేమ్ టేక్ పాయింట్స్ కూడా అవే ప్రభు, మీరు ఈజీగా అంటే సమరైజ్ చేశారు. సో నేను మెయిన్గా ఈరోజు నేను భగవద్గీత చదివడానికి ప్రతిసారి భగవద్గీతని ఎంఫసైజ్ చేశాను. ఈ రోజు మాత్రం నేను భాగవతాన్ని చాలా ఎంఫసైజ్ చేశాను. భాగవతం అంటే బాడీ ఆఫ్ కృష్ణ అని, ఇలా ఫస్ట్ 2 క్యాంటోస్ అంటే ఆయన పాదాలని, మనకు చాలా ఏ క్యాంటో ఏంటి ఇప్పుడు 10th క్యాంటో మన కృష్ణాస్ పాస్ట్ టైమ్స్ అనేది ఉంది, అదంతా ఆయన ఫేస్ అని. సో ఈ విధంగా మనకు తెలుస్తుంది. అండ్ కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్పింది భాగవతమే. సో ఇది లాస్ట్ పురాణం, దాంట్లో మొత్తం వేదసారం ఉంది. సో భాగవతం ఎంత ఇంపార్టెంట్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని చూసి, దాని మీద కూడా అట్లీస్ట్ నేను ఫైండ్ చేసిన కొన్ని ఉన్నాయి, కొన్ని శ్లోకాస్ అని చూసి చెప్పడం జరిగింది ప్రభుజీ.
అవును ప్రభు. అది మీరు చెప్పినట్టుగానే మనం కార్తీక మాసంలో కృష్ణుడికి హారతులు కూడా 4237 అని చెప్తారు. సో లాస్ట్ కి 7 హారతులు ఇట్లా 7 టైమ్స్ తిప్పాలి అంటారు కదా దీపాన్ని. సో మేబీ అది నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అనుకున్నాను. బాడీ పార్ట్స్ అటు 7 గా డివైడ్ చేసి చెప్పారు అన్నారు కదా. కృష్ణుడికి హారతి 4, 2, 3, 7గా ఇవ్వాలి హారతి అని చెప్పేవాళ్ళు. అంటే ఆ నెంబర్స్ గుర్తున్నాయి కానీ బట్ ఎందుకు అనేది ఇవాళ క్లాస్లో నాకు అనిపించింది. మామూలుగా బాడీ అంటే 7 పార్ట్స్ గా కృష్ణుడిది డివైడ్ చేశారు కాబట్టి ఆ హారతిని 7 టైమ్స్ తిప్పితే సరిపోతుంది అని అన్నారు టెంపుల్లో. సో మేబీ దిస్ ఇస్ ద రీజన్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎనీబడి వాంట్ టు యాడ్ ఎనీథింగ్? సో ఏం లేకుంటే కంక్లూడ్ చేద్దామా? ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. थैंक यू प्रभु. थैंक यू माता जी. हरे कृष्णा. Thank you, Prabhuji. Hare Krishna. Thank you. Hare Krishna. Thank you. Hare Krishna.